పర్ఫెక్ట్ గా ట్యాజిల్ని ఎలా కట్టాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. మనము ఇలా గమ్ పెట్టేసి ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు ట్యాజిల్ ఎంత లెంత్ లో కట్టాలి, ఎంత నీట్ గా కట్టాలి అనేది నేను చూపిస్తాను. ఇందులో ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాన్ని ఫాలో అవుతారండి. కొంతమంది చైర్ కి థ్రెడ్ కట్టేసి దానికి దారం వేసేసి అలా కడతారండి. కొంతమంది ఏమో ఇలా దబ్బనం యూజ్ చేసి దీనికి వేసి ఇలా కడతారండి. నేను ఫాలో అయ్యేదైతే నేను చెప్తాను ఇప్పుడు. ఇలా తీసుకొని ఇలా టూత్ పిక్ ఇలా పెట్టేసేసి ఇలా మనం టైట్ గా పట్టుకోవాలండి. ఎక్కడ కూడా దారాలు అనేది లూజ్ అనేది రాకూడదు. చూడండి ఎంత నీట్ గా ఉందో అలా మనం టైట్ గా పట్టుకొని ఉండాలన్నమాట. ఒకవేళ ఇట్లా దారం ఏదైనా వస్తే మన చేతి కిందకి అలా పెట్టేసుకోండి. తర్వాత అన్ని కట్ చేసేస్తాం కాబట్టి నీట్ గా ఉంటుంది. ఇలా పెట్టేసి మనం 2 లైన్స్ జరీ తీసుకున్నాను నేను. ఇలా పెట్టేసుకొని ఇలా కట్టుకోవాలి. జరీ ఏది వాడాలి అనేది నేను ముందు వీడియోలో చెప్పానండి. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఆ వీడియో చూడండి. ఇలా మనము 2 నాట్స్ వేసుకోవాలండి టైట్ గా. మనకి దారాలన్నీ బయటికి రాకుండా మనం టైట్ గా ముడి వేసుకోవాలి. మనం పూల మాల అల్లుతాం కదండి అలాగా. అలా ఒక 2 నాట్లు వేసుకున్న తర్వాత ఇట్లా ఇలా ముడేసుకోవాలి. ఇలా ముడి వేసేసుకొని ఈ దారం అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కుచ్చు ఎంత లెంత్ ఉండాలి అనేది కూడా ఈ వీడియోలోనే చెప్పేస్తానండి. ఇది కొన్ని కొన్ని డిజైన్స్ బట్టి ఉంటుందండి. కొంతమంది ఏంటంటే లోకల్ ఏరియాని బట్టి వాళ్ళు ఇంత లెంత్ వేయండి, ఇంత లెంత్ వేయండి అని అంటే గనక దాని ప్రకారం మనం అలానే వేయాలండి. నేనైతే జనరల్ గా 1.5 ఇంచ్ లెంత్ వేస్తానండి. కొంతమంది బేబీ కుచ్చులు ఇష్టము ఉంటుంది. అలాంటి వాళ్ళకి 1 ఇంచ్ వరకు వేసుకోవచ్చండి. కొంతమంది బేబీ కుచ్చులు కడతారు కదండి వాళ్ళకి 1 ఇంచ్ అనేది సరిపోతుందండి. నేనైతే 1.5 ఇంచ్, 1.25, 1.5 ఇంచ్ వస్తుందండి నాది. నేనైతే రెగ్యులర్ గా నేను ఇలానే వేస్తాను. ఇలా వస్తుంది అనమాట కుచ్చు అనేది. ఇప్పుడు దీన్ని ఈ టూత్ పిక్ ని అంటే బిగినర్స్ కాబట్టి కొంచెం స్లోగా తీసుకోండి. ఎందుకంటే ఈ పైన పోగులు పోతాయి. ఇట్లా తీసేసుకోవాలి. ఇలా మనం అన్ని కుచ్చులు కూడా ఇలా కట్టేసుకోవాలండి. ఐ హోప్ మీకు ఈ కుచ్చు కట్టడం అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకొక టిప్ తో రేపు కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.